నీ ఇంటికొస్తా నీ నట్టింటికొస్తా అంటూ ఫ్యాక్షన్ పవర్ చూపిస్తారు. చూడు ఒకవైపే చూడు రెండో వైపు చూడాలనుకోకు అంటూ విలన్లను పవర్ఫుల్ పంచులతోనే పడగొడతారు. రణమా శరణమా అంటూ శత్రువులతో యుద్ధం చేయకుండానే చుక్కలు చూపిస్తారు. ఎవరెలాంటి సినిమాలు చేసినా ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసినా తను మాత్రం మినిమం గ్యారంటీ హీరోగా మ్యాన్ ఆఫ్ మాసెస్ గా పేరు తెచ్చుకున్నారు బాలయ్య. అంతేకాదు తన రూట్ స్టైల్ వేరంటూ 50 ఏళ్లుగా అన్స్టాపబుల్ గా కంటిన్యూ అవుతున్న బాలయ్య కెరియర్ డీటెయిల్స్ చూద్దాం. సుమోలు గాల్లోకి లేపాలన్నా, తొడగొట్టి ట్రైన్లు ఆపాలన్నా, కంటి చూపుతో చంపాలన్నా, చూసుకుందామా నీ ప్రతాపమో నా ప్రతాపమో అని సీమ శత్రువుల్ని సవాల్ చేయాలన్నా ఒక్క బాలయ్యకే సాధ్యం. ఇలాంటి పవర్ఫుల్ మాసీ డైలాగ్స్ బాలయ్యకి తప్ప ఇంకెవరికి అంతగా సూట్ కావంటారు ఫ్యాన్స్. అసలు బాలయ్య అంటే క్రేజ్ కాదు, ఓ ఎమోషన్ అంటారు అభిమానులు. అలాంటి అభిమానంతోనే బాలయ్య తాతమ్మ కళ నుంచి ఇప్పటి వరకు నటునిగా 50 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు. బాలయ్య కెరీర్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటోంది టాలీవుడ్. టాలీవుడ్ తో పాటు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ సెలబ్రిటీలందరితో ఈ ఆదివారం బాలకృష్ణ 50 ఇయర్ కెరీర్ ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. కెరీర్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన, రొమాన్స్ తో అలరించిన, జానపదాలు చేసిన, క్లాస్, ఫ్యామిలీ, సోషల్, ఫ్లోక్లోర్ మూవీస్ జానర్ నుంచి బాలయ్యలోని మరో కోణాన్ని చూపించిన చిత్రం సమరసింహారెడ్డి. నిజానికి అన్ని రకాల ఆడియన్స్ కి కనెక్ట్ అయిన ఈ సినిమాతో బాలకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. అంతేకాదు బాలయ్య కెరీర్ కు ల్యాండ్ మార్క్ కూడా ఇదే. తెలుగు సినిమాకి ఫ్యాక్షన్ ట్రెండ్ తీసుకొచ్చిన హీరో కూడా బాలయ్యే. అందుకే అదే యాక్షన్ తో ఇంకా సినిమాలు చేస్తూ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తున్నారు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పట్టించుకోకుండా తన రూట్ లో యాక్షన్ చేసుకుంటూ వెళ్లడం బాలయ్యకు అలవాటు. డిఫరెంట్ మూవీస్ చేస్తూ బాలయ్య తన యాక్టింగ్ లోని చాలా యాంగిల్స్ ని ఆడియన్స్ కు పరిచయం చేశారు. 60 ఏళ్ల వయసులో తన తోటి హీరోలు సోలో హిట్లు కష్టమనుకుంటూ డిఫరెంట్ మూవీస్ సెలెక్ట్ చేసుకుంటుంటే 60 దాటినా ఇంకా మన యాక్షన్ పవర్ అలాగే ఉందంటూ సోలో హీరోగానే కంటిన్యూ అవుతూ బాక్స్ ఆఫీస్ మీద తన సత్తా చూపిస్తున్నారు బాలయ్య. హీరోగా తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న ప్రయోగాలు చేసేందుకు ఎప్పుడూ ముందే ఉంటారు బాలయ్య. కమర్షియల్ సినిమాలే అయినా కూడా తన స్టైల్ ని, ఫ్యాన్స్ పల్స్ ని మిస్ అవ్వకుండా యాక్షన్ మాత్రం చేస్తారు బాలయ్య. పౌరాణికంగా తెరకెక్కిన తన 100వ సినిమా శాతకర్ణితో పాటు హీరోయిజాన్ని డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పైసా వసూల్ సినిమా చేసి సర్ప్రైజ్ చేశారు బాలయ్య. 50 ఏళ్ల యాక్టింగ్ కెరీర్ లో 40 ఏళ్లుగా హీరోగా చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఉన్నారు బాలయ్య. 40 సంవత్సరాలుగా హీరోగా సినిమాలు చేస్తున్న బాలకృష్ణ కెరీర్ లో ఫస్ట్ హ్యాట్రిక్ ని భగవంత్ కేసరి సినిమాతోనే అందుకున్నారు. 2021లో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో హ్యాట్రిక్ ఫీట్ సాధించారు. మిగతా సీనియర్ హీరోలందరూ యంగ్ హీరోలతోనే పాన్ ఇండియా స్టార్ క్యాస్ట్ తోనే సక్సెస్ కొడుతుంటే బాలయ్య మాత్రం సోలోగానే ఇంకా రికార్డుల వైపు పరుగులు తీస్తున్నారు. ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా బాలయ్య మాత్రం అస్సలు తన రూట్ మార్చుకోనంటున్నారు. ఎంతమంది డైరెక్టర్లు మారినా, ఎన్ని సినిమాలు చేసినా బాలయ్య స్టైల్ మాత్రం యాక్షనే. అదే అగ్రెషన్, అదే ఎనర్జీ, అదే సాలిడ్ డైలాగ్ డెలివరీతో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు బాలకృష్ణ. ఇప్పుడు బాబీతో మరో పవర్ఫుల్ మూవీ చేస్తూ ఇంకో బ్లాక్ బాస్టర్ కి రెడీ అవుతున్నారు బాలయ్య.